మొత్తం 4500 పెట్రోల్ బంక్స్ డ్రై అయ్యాయి. ఎక్కడ చూసినా జనాలు మొత్తం పెట్రోల్ బంక్స్ బయటే ఉన్నారు. అసలు ఏపీలోనే ఎంత పానిక్ బయింగ్ ఎందుకవుతుంది? ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైతే ఈ వార్ అనేది స్టార్ట్ అయిందో అప్పటినుంచే రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి. మనకి ఇండియాలో ఫ్యూయల్ షార్టేజ్ వస్తుందని. సో, ఇనీషియల్‌గా ఇండియా మొత్తం పానిక్ బయింగ్ అనేది జరిగింది. బట్ ఇనీషియల్‌గా ఇష్యూస్ ఏం రాలేదు. ఎందుకంటే స్టడీ సప్లై ఉంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ స్టడీగా ఆయిల్ సప్లై చేసాయి. గవర్నమెంట్ కూడా ఆహ్, న్యూస్ ఛానెల్స్‌లో ఎక్కడ పడితే అక్కడ పానిక్ అవ్వద్దు. మన దగ్గర ఎనఫ్ ఆయిల్ సప్లై ఉంది అని చెప్పారు. సో, ఇనీషియల్‌గా పానిక్ బయింగ్ జరిగినా సరే దాని తర్వాత నార్మల్సీ అనేది వచ్చింది. బట్ ఇష్యూ ఎక్కడొచ్చిందంటే వార్ కంటిన్యూయస్‌గా పెరిగే కొద్దీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి స్టార్ట్ అయింది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ రైజ్ అవుతున్నాయి. బట్ గవర్నమెంట్ మాత్రం నాకు తెలిసి ఎలక్షన్స్ వల్ల ఆయిల్ ప్రైజెస్ అనేది ఎక్కడా పెంచలేదు. బట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే కంపల్సరీగా ఆయిల్ ప్రైజెస్ అనేది పెరుగుతాయి. బట్ పెరగకుండా గవర్నమెంట్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ పెట్టడం వల్ల ఏమైందంటే, ఆ లాసెస్ అనేవి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఫేస్ చేయాల్సొచ్చింది. సో, ఇలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లాసెస్ అనేవి పెరిగే కొద్దీ వీళ్ళేం చేశారంటే స్టార్టింగ్ రిస్ట్రిక్టెడ్ సప్లై స్టార్ట్ చేశారు. అంటే లిమిటెడ్‌గా డీలర్స్‌కి పంపించడం. మన పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా! దానికి లిమిటెడ్‌గా ఆయిల్ సప్లై చేయడం స్టార్ట్ చేశారు. దాంతోని స్టాక్స్ అనేవి లిమిటెడ్‌గా పెట్రోల్ బంక్స్‌లో ఉండేవన్నమాట. ఇంకో మేజర్ స్టెప్ తీసుకున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏం తీసుకున్నాయంటే, జనరల్‌గా ఏంటంటే డీలర్స్‌కి క్రెడిట్ సప్లై ఇస్తారన్నమాట. బట్ ఈ లాసెస్ వల్ల ఈ కండిషన్స్ బాలేక క్రెడిట్ సప్లై కూడా స్టాప్ చేసింది. దీనివల్ల ఏమైందంటే డీలర్స్ దగ్గర ఎనఫ్ మనీ లేకపోవడం వల్ల ఏమైందంటే ఆహ్, వాళ్ళు కంటిన్యూయస్‌గా ఇండెంట్స్ ప్లేస్ చేయలేకపోతే లోడ్స్ తీసుకోలేకపోయారు. దాంతో కూడా కొన్ని పెట్రోల్ బంక్స్ డ్రై అయిపోయాయి. సో, కొన్ని పెట్రోల్ బంక్స్‌లో డ్రై అవ్వడం వల్ల ఏమైందంటే, అక్కడ రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయన్నమాట. రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఫ్యూయల్ షార్టేజ్ వస్తుందని పానిక్ బయింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. బట్ ఆల్ ఇండియా చూసుకుంటే కనుక ఎక్కడ అనేది పానిక్ బయింగ్ అంత జరగట్లేదు. బట్ ఆంధ్రాలో మాత్రం పీక్స్‌లో ఉంది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి 3 ఇనీషియల్‌గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నప్పుడు ఫస్ట్ స్టెప్ నయారా అండ్ జియో బీపీ తీసుకుంది రిస్ట్రిక్టెడ్ సప్లై. దాని తర్వాత నుంచి హెచ్‌పీసీ, బీపీసీ తీసుకున్న రిస్ట్రిక్టెడ్ సప్లై స్టార్ట్ చేసాయి. బట్ ఐఓసీ మాత్రం కంటిన్యూయస్‌గా సప్లైస్ అనేది ప్రొవైడ్ చేసింది. బట్ రీసెంట్‌గా హెవీ లాసెస్ రావడం వల్ల ఐఓసీ కూడా రిస్ట్రిక్టెడ్ సప్లై స్టార్ట్ చేయడంతో మోస్ట్ ఆఫ్ ద ఆర్ఓస్ అనేవి డ్రై అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో, అది చూసి మొత్తం రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి. అది ఫ్యూయల్ షార్టేజ్ ఉంది. ఇమ్మీడియేట్‌గా మనం పర్చేస్ చేసుకోవాలని పానిక్ బయింగ్ స్టార్ట్ అయింది. ఇంకోటొచ్చేసరికి డీలర్స్ అందరూ కలిపి హోర్డింగ్స్ అనేది స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ రేట్స్ అనేవి పెంచట్లేదు. ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోతే కంపల్సరీగా మనకి హై ప్రైస్ అనేది రైజ్ అవుతది ఆయిల్స్‌లో. సో, అందువల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు లోగా పర్చేస్ ఇప్పుడు ప్రైస్ అనేది తక్కువుంది కాబట్టి తక్కువలో పర్చేస్ చేసి వాళ్ళు కావాలనే పెట్రోల్ బంక్స్‌ని ఆఫ్ చేస్తున్నారు. చేసి ఒకేసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రైస్ రైజ్ అవుద్ది కాబట్టి వాళ్ళు ఎక్కువగా అమ్ముకొని ప్రాఫిట్ ఎక్కువ వస్తదని చాలా డీలర్స్ కూడా చూస్తున్నారు. సో, ఇక్కడ తప్పెవరిది అంటే గనక ఫస్ట్ తప్పొచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్‌ది. వాళ్ళు ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేదు. సెకండ్ తప్పొచ్చేసరికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. వాళ్ళు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోలేదు. థర్డ్ వచ్చేసరికి డీలర్స్ రూమర్స్ స్ప్రెడ్ చేయడం అండ్ డీలర్స్ హోర్డింగ్ కూడా చేయడం. సో, ఇది మెయిన్ రీజన్ ఆంధ్రాలో ఎంత పానిక్ బయింగ్ జరగడానికి. ఇంకోటి కన్స్యూమర్ ప్రైసెస్, రిటైల్ ప్రైసెస్ చూసుకుంటే కన్స్యూమర్ ప్రైసెస్ చాలా ఎక్కువున్నాయి. రిటైల్ ప్రైసెస్ చాలా తక్కువున్నాయి. సో, వాళ్ళేం చేస్తున్నారంటే కాస్ట్ సేవ్ చేసుకోవడం కోసం కన్స్యూమర్ నుంచి రిటైల్‌కి షిఫ్ట్ అవుతున్నారు. దానివల్ల ఏమైంది ఇంకా లాసెస్ అనేవి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్‌కి.